అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. కొత్తగా చూస్తున్నారా ఎవరైనా? అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్, వీడియోస్, ఇంకా రెసిపీస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎక్కడన్నా మీకు నచ్చిన పాయింట్ ఉంటే కామెంట్ కూడా చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇంకా మాప్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక నేనైతే ఇక్కడ మంచిగా రాగి చెంబులు అయితే వాటర్ పెట్టేసుకొని పువ్వులు పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా గుమ్మం దగ్గర అయితే మంచిగా ఇలా అష్టదళ పొద్దుమ ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇది కూడా వ్లాగ్లో ఉంటుంది, అక్కడ మిస్ చేయకండి. ఇంక ఈరోజు టిఫిన్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే చేసుకున్నాను. ఎవరికైనా ఈ రెసిపీ తెలీదా? అయితే లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కనుక ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మన సైడ్ మరమరాలు అంటాం కదా, రాయలసీమలో వచ్చేసి మురుగులు అంటారండి. ఆ రెసిపీ అయితే మీకైతే షేర్ చేశాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక మంచిగా గడపనైతే పసుపుతో రాసి మంచిగా గడపననేది పూజించుకుంటున్నాను. శుక్రవారం రోజు గడపని పసుపుతో ఇలాగ అలుక్కుంటే ఎంత బాగుంటుందో కదా. నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లోకి రాకుండా పాజిటివ్ వైబ్స్తో ఇల్లంతా హ్యాపీగా ఉంటామన్నమాట. ఎవరైనా ఒకసారి కూడా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఒక్కరోజు మీరు పరిశీలించండి. ఇంకా మంచిగా వీడియోలో చాలా మంచి మంచి కామెంట్స్ అనేవి చేశారు. వీడియో బాగుందని, నైస్ వ్లాగ్ అని చెప్పి థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ. నేను వారాహి పూజ చేసుకున్నాను కదండి బుధవారం పంచమ రోజు. ఆ స్టోరీ అయితే మీకైతే చెప్తాను. వారాహిదేవి అనేవారు కాశీలో ఉంటారంట. మా అమ్మ వాళ్ళు రీసెంట్గా కాశీ వెళ్ళారండి. అక్కడి నుంచి అయితే ఒక స్టోరీ అయితే నాకు చెప్పిందనమాట మా మమ్మీ. ఏంటంటే కాశీలో 6 దాటిన తర్వాత, అంటే సాయంత్రం 6 తర్వాత మార్నింగ్ 4 వరకు దర్శనాలు ఉండవంట. ఎందుకంటే అమ్మవారు కాశీ అంతా సంచరిస్తూ కాపాడుతూ ఉంటారంట. ఇంకా మార్నింగ్ వచ్చేసి 10 వరకు, అంటే 4 నుంచి 10 వరకు దర్శనాలు అనేవి జరుగుతాయంట. మిగిలిన టైంలో అయితే అమ్మవారు పడుకుంటారంట, అంటే రెస్ట్ తీసుకుంటారంట. రాత్రంతా ఊరంతా సంచరిస్తారు కదా, అందుకని చెప్పి. ఈ స్టోరీ ఎవరికన్నా తెలిస్తే మీకు తెలుసు అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలుస్తుంది కదా. ఒకవేళ తెలియకుంటే మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి. నాకు తెలిసిన చిన్న స్టోరీ అన్నీ మీకైతే షేర్ చేయండి. మా పాపకు కూడా స్కూల్ ఉంది కదా, ఆమెను కూడా రేపు రెడీ చేయాలి. ఇంకా అందుకే స్పీడ్గా చేసేసుకుంటున్నాను అనమాట. ఎంత స్పీడ్గా చేసుకుంటే వర్క్ అనేది అంత స్పీడ్గా అవుతుంది, అంతే కదండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చూడడమే ఎక్కువ. వాళ్ళని లేపి స్నానం చేయించి టిఫిన్ తినేటప్పటికి నా తల ప్రాణంతో ఒక్కొస్తుంది అనమాట. ఇంకా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కదా. ఇంకా గుమ్మం దగ్గర అయితే అలాగే వాటర్ వేసుకొని పూలతో డెకరేషన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. థర్స్డే రోజు అయితే క్లీన్ చేసేసుకున్నానండి అక్కడ. ఇంకా ఫ్రైడే రోజు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తానండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు లేచి స్నానం చేసే లోపల నేనైతే టిఫిన్కి అయితే రెడీ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా లంచ్కి అయితే పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను. పప్పు టమాటా చేసుకున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు ఉడికిపోయాక పప్పు తాలింపు పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే క్యారేజ్ అయితే ఇలా ప్యాక్ చేశానండి. మా పాపకు వచ్చేసి యాపిల్ 1 బనానా, మా హస్బెండ్కి అయితే పప్పు టమాటా, నిమ్మకాయ పచ్చడి, ఇంకా రైస్. ఇంకా టిఫిన్కి వచ్చేసి రాయలసీమ స్పెషల్ ముందుగా మనకి మరమరాలు అనేవి కావాలండి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మనం మరమరాల క్వాంటిటీ అనేది తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. అవి కొంచెం స్పాంజీగా అవుతాయి కదా, అప్పుడైతే పిండి వేసుకొని గట్టిగా ఒక బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, చాలా గట్టిగా పిండుకోవాలి. అసలు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండకూడదు అనమాట. ఇలా గట్టిగా పిండేసుకొని ఒక దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మసాలా అనమాట. దీనికి వచ్చేసి పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అదే వేపిన శనగపప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు కలిపి మనం మిక్సీ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి మనం వండుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట లాస్ట్లో. ఇంకా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలండి. ఇంకా ఇవి మంచిగా చిటపట్లాడిన తర్వాతనైతే వేరుశెనగుళ్ళు ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవాలన్నమాట. వేరుశెనగుళ్ళు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి చూడండి. వేరుశెనగుళ్ళు మంచిగా ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయలు మంచిగా సన్నగా పొడిగా కోసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు ఇవి ఈ టైంలోనే వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్న టైంలో వేపిన శనగపప్పు అయితే వేసేసుకోవాలన్నమాట.
పప్పులు అనేవి అస్సలు మాడనివ్వకుండా చేసుకుంటే ఉగ్గాని టేస్ట్ అనేది బాగుంటుంది. అయితే పప్పులు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు ఈ టైంలోనే వేసుకుంటే ఉల్లిపాయలకి అన్నిటికీ పసుపు అనేది పడుతుందండి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకండి, పురుగుల్లో కొంచెం సాల్ట్ క్వాంటిటీ ఉంటుందన్నమాట. ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ బురుగులు అంటే మరమరాలు ఇంకా మసాలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రెడీ అనమాట. నచ్చితే మీరు ట్రై చేసేయండి. అంతేనండి. ఈ వ్లాగ్ కనుక ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసేయండి. సరేనండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, ఉంటాను.